ఏసీ నాయకులతో అన్ని ఓసీ వర్గాలతో అన్ని ఓసీ సంఘాలతో కలుపుకొని ఈ నెల మన వచ్చే ఫిబ్రవరి 20న జంతర్ మంతర్ దగ్గర ఉదయం 10 గంటలకు 10,000 మందితో ఓసీల మహాధర్నాను మేము చేపట్టడం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి ఓసీ సంఘాల ప్రతినిధులు, తర్వాత జాతీయ స్థాయి నాయకులు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్న ఈ సభకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అలాగే ఉమ్మడి అప్పటి ఏపీలో బాగా ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రం నుంచి కూడా తల్లిరావాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తల్లి రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా వారికి మేము హృదయపూర్వకంగా మా ఓసీజేసీ జాతీయ కమిటీ తరఫున ఓసీజేసీ జాతీయ అధ్యక్షుడైన పోలాడి రామారావును నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. దీనికి మీరందరూ స్వచ్ఛందంగా తల్లి రావాలని చెప్పి ప్రయాణ ఏర్పాట్లకు కూడా మేము ఎక్కడెక్కడ మన నిర్వాహకులు ఢిల్లీ లోపల వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి అందరూ తల్లి రావాలని చెప్పి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలు చేయడానికి, ఎందుకంటే చాలా రాష్ట్రాల లోపల ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కొన్ని చోట్లనేమో పీజీ మెడికల్ బోర్డు మేనేజ్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తలేరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విధానం లోపల కూడా అమలు లోపల కూడా కొన్ని లోపాలున్నాయి. సర్టిఫికేట్ జారీ లోపల కూడా ఈ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన జీవోలను కూడా ఇక్కడ కానీ చాలా రాష్ట్రాల్లో కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం లోపల కూడా దాదాపు 8 లక్షల వార్షిక ఆదాయంతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆదాయ పరిమితికి మన కోలేపల్లి వినోద్ కుమార్ గారి కృషితో ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ కూడా కొన్ని చోట్ల అమలు అవ్వడం లేదు. మిగతా రాష్ట్రాలు కూడా అమలు అవ్వడం లేదు. కేంద్రం కూడా 5 లక్షల ఆదాయ పరిమితికి పరిమితి చేసింది కనుక ఇందులో లోపాలున్నాయి కనుక ఇది సరిదిద్దడానికి వార్షిక ఆదాయ పరిమితిని కూడా 10 లక్షలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అందుకొరకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయి లోపల ఈ ఓసీల ఈడబ్ల్యూఎస్ మేము ఏదైతే పోరాటం సాగుతున్నామో అట్టి రిజర్వేషన్లను అమలు చేసేందుకు చట్టబద్ధతో కూడిన ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేసి ఓసీల స్థితిగతుల అధ్యయనాన్ని కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మాకు చాలా మందికి అపోహలు ఉన్నాయి. జనరల్ అంటేనే ఓసీలు పోటీ చేస్తుందని అది ఓసీల వారు అనుకుంటారు. చాలా తప్పు. స్థానిక సంస్థల ఎన్నికల లోపల జనరల్ కోటా లోపల మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల లోపల కూడా కనీసం 13 మంది